భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వ్యూహాత్మక బలగాల కమాండ్ ఎస్ఎఫ్సి ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ పరీక్షలో క్షిపణికి సంబంధించిన కార్యాచరణ, సాంకేతిక పరిమితులను విజయవంతంగా ధృవీకరించినట్లుగా అధికారులు తెలిపారు. బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 విజయంతో భారత్ క్షిపణి ప్రయోగాల్లో సరికొత్త సామర్థ్యాన్ని సాధించింది. గతేడాది సెప్టెంబర్ 24న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎస్ఎఫ్సి సంయుక్తంగా అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా ప్రయోగించాయి. దేశంలో ఈ తరహా ప్రయోగం జరగడం ఇదే ప్రథమం. ఈ అగ్ని ప్రైమ్ క్షిపణి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రారంభమైంది. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఉదయం కోల్కతా చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రూబియో భేటీ కానున్నారు. ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి కోల్కతాను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో కూడా రూబియో భేటీ అవుతారు. మే 26న ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా రూబియో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో భారత్, అమెరికా మధ్య జరిగే ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.